అడుగుతాడు. "నువ్వెక్కడి నుంచి వచ్చినావు" అంటే మళ్ళా అపవాది అదే చెప్తది. "నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచుండగా, సంచరించుచుండగా వచ్చి తిని" అని. అప్పుడు యోబుని చూసావా? ఇంత చేసినా గూడా యోబు అసలు యథార్థంగా ఉన్నాడు. దేవుడు అంటాడంట, "ఇంత యథార్థవంతుడిని నేను భూమి మీద ఎక్కడ చూడలేదు. యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద ఇటువంటి వాడెవడునో లేడు" అని దేవుడు చెప్తున్నాడంట. అనవసరంగా అంటే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. ఆ! అనవసరంగా నువ్వు ఇట్లా చేపిచ్చినవు చూడు ఎంత మంచిగున్నాడో అని వాళ్ళ మధ్యలో అట్లా సంభాషణ జరిగినప్పుడు మళ్ళా అపవాది అంటదంట, చర్మము కాపాడుకోవడానికి చర్మము, ప్రాణమును కాపాడుకొనుటకు యాహ్, తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును గదా! ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అయితే మళ్ళీ అప్పుడు దేవుడంటాడు, "అతడు నీ వశముననున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని" చెప్పెను. అట్లా చెప్పిన తర్వాత మళ్ళా అపవాది దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతది.